గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ సరిగ్గా లేవు, ప్రమోషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని అభిమానుల బుర్రలో తిరుగుతున్న ఇదే టైంలో ఒక సూపర్ బొనాంజా లాగా ఒకే దెబ్బకి రెండు పెట్టలాగా అక్కడ ముంబై ఈవెంట్, ఇక్కడ రాజమండ్రి ఈవెంట్, ఈ రెండు ఈవెంట్లు కూడా జరిగాయి. అలాగే అసలు రామ్ చరణ్ గారికి ఆ పేరు ఎలా వచ్చిందని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రి ఈవెంట్ లో చెప్పారు. దాంతో పాటు ఏపీ గవర్నమెంట్ గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్స్ ని పెంచుకోమని పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఇలా రేట్లు పెంచడానికి డిప్యూటీ సీఎం గారు చెప్పిన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి నేను ఇంతకు ముందు చేసిన కంటెంట్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయండి. సో రామ్ చరణ్ గారికి ఆ పేరు ఎలా పెట్టారు అని మన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈవెంట్ లో చెప్పారు. సో కళ్యాణ్ గారు అసలు రామ్ చరణ్ గారి పేరు అనుకున్న స్టోరీని చెప్తూ ఇలా అన్నారు: మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి పేరు రావాలని. రాముడి చరణాల దగ్గర ఉండేవారు ఎవరు? హనుమంతుల వారు ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అడిమాది అష్టసిద్ధులు ఉన్నా, తన శక్తి తనకి తెలియకపోయినా ఆంజనేయ స్వామి లాగా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి పేరు అనుకున్న బ్యాక్ స్టోరీని ఈ విధంగా చెప్పారనమాట. నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ తాలూకా టికెట్ రేట్స్ కూడా హైక్ అయ్యాయి. దానికి సంబంధించిన పర్మిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది. అసలు ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్స్ గట్టిగానే పెంచిందా అంటే ఎక్కువ పెంచలేదు, అలాగే తక్కువ పెంచలేదు. సో ఇలా టికెట్ రేట్స్ పెంచడానికి కారణాన్ని కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే జాన్ 10 అర్ధరాత్రి 1 గంటకి గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకి టికెట్ మీద 600 హైక్ పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఒక రోజుకి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఈ బెనిఫిట్ షో కాకుండా మిగతా 5 షోలకి మల్టీప్లెక్స్ లో టికెట్ పై 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో టికెట్ పై 135 రూపాయలు పెంచింది. సో ఇది కొంచెం ఊరట కలిగించే విషయమే, ఎందుకంటే ఈ రేట్ తో కంపేర్ చేస్తే పుష్ప 2కు చాలా ఎక్కువే పెంచిందని చెప్పాలి. సో ఈ విధంగా జాన్ 10 నుంచి జాన్ 23 వరకు రోజుకి 5 షోలు చొప్పున టికెట్ రేట్స్ ని హైక్ చేసుకోవచ్చని అయితే ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో ఈ టికెట్ రేట్స్ పెంచడం విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈవెంట్ లో ఏం చెప్పారంటే, అడగగానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలని చాలా మంది అడుగుతుంటారు. సినిమా టికెట్ రేట్స్ పెంచారు అంటే ఇట్స్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. శంకర్ గారి సినిమాని నేనే చెన్నైలో బ్లాక్ లో టికెట్ కొని మరీ చూశాను. అది నా సరదా. ఇప్పుడు అలా టికెట్ ని బ్లాక్ లో కొనుక్కోవడం వల్ల ఈ డబ్బులంతా కూడా ఎవరికో వెళ్ళిపోతాయి. అలా కాకూడదు, అలా జరగకూడదు. సో ఇప్పుడు టికెట్ రేట్స్ హైక్ ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది, మార్కెట్ కూడా పెరిగింది. టికెట్ మీద పెరిగిన ప్రతి రూపాయికి జీఎస్టీ కడతారు. సో ఈ విధంగా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ వస్తుంది. సో ప్రభుత్వం ఊరకనే టికెట్ రేట్స్ పెంచలేదు, ట్యాక్స్ వస్తుంది కాబట్టి పెంచారు. ఈ రోజు పెరిగిన టికెట్ రేట్లు నిర్మాతలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదాయమే, ఎందుకంటే 18% జీఎస్టీ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు పెరిగిన ఈ టికెట్ రేట్ల గురించి ఈ విధంగా వివరణ అయితే ఇచ్చారు. అలాగే నిన్న రాజమండ్రిలో ఇంకా ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న గేమ్ చేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ గారి గురించి ఏమన్నారో చూసుకుంటే, రామ్ చరణ్ కి 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తెల్లవారుజామున చలిలో 6 గంటలకు లేచి హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి తన షూస్ ఇంకా హెల్మెట్ ని రెడీ చేసుకునేవాడు. సో రామ్ చరణ్ అంత క్రమశిక్షణగా పెరిగాడు. రామ్ చరణ్ లో ఇంత ప్రతిభ, శక్తి, సమర్థత ఉందని మాకెప్పుడూ తెలియలేదు. అలాగే రామ్ చరణ్ డాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు, సినిమాల్లో తప్ప. అలాగే రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటి వాడు. రంగస్థలం సినిమా చూసి రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. భవిష్యత్తులో రామ్ చరణ్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. రామ్ చరణ్ చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు? గ్లోబల్ స్టార్ అవుతాడు. మగధీరలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూసి నాకు అసూయ వచ్చింది, ఎందుకంటే రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూడడానికి అంత బాగుంటుంది. అలాగే గేమ్ చేంజర్ మూవీ కొత్త సంవత్సరంతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీ గురించి ఇంకా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ గారు నిన్న ఈవెంట్ లో అయితే ఎక్కువగా మాట్లాడలేదు, జస్ట్ 3 minutes మాట్లాడారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మాటలు వినాలని అనిపించిందని అయితే మైక్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. కాకపోతే నిన్న జరిగిన ముంబై ఈవెంట్ లో మాత్రం రామ్ చరణ్ గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు. నిన్న ముంబై ఈవెంట్ లో జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు రామ్ చరణ్ గారు, సార్ మీ సినిమా వచ్చి 4 years అయింది, అసలు ఎందుకు లేట్ అవుతుందని అడిగారు. దానికి రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, తొందరగా సినిమాలు చేయాలి, బట్ ఎందుకు లేట్ అవుతుందో నాకు కూడా అర్థం అవట్లేదు, సినిమాలు చేయాలని నాకు ఉందని అయితే సమాధానం చెప్పారు. అలాగే ఇంకేం చెప్పారంటే, సౌత్ లో 3 Idiots మూవీ ప్రమోషన్స్ కి నేను గెస్ట్ గా వెళ్ళాను. సో అక్కడ శంకర్ గారికి ఏం చెప్పానంటే, సార్ మీరు తెలుగులో కూడా ఒక స్ట్రైట్ సినిమా తీయండి, అది నాతోనే తీయక్కర్లేదు, మా తెలుగు హీరోల్లో ఎవరితో అయినా తీసినా పర్వాలేదు, చిరంజీవి గారితో తీసినా పర్వాలేదు, ఇంకెవరితో తీసినా పర్వాలేదు, బట్ తెలుగులో అయితే ఒక స్ట్రైట్ ఫిల్మ్ తీయండి అని అడిగాను. బట్ తెలుగులో స్ట్రైట్ సినిమా నాతోనే తీయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అలాగే గేమ్ చేంజర్ మూవీకి మాటలు రాసిన సాయి మాధవ్ బుర్రా గారు ఏం చెప్పారంటే, గర్వంగా చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ సినిమాకి పనిచేశా, గుండెల మీద చేసుకుని చెప్తున్నా, సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే శంకర్ గారు చిరంజీవి గారితో ఇంకా కళ్యాణ్ గారితో ఒకే ఒక్కటి మూవీ లాంటి మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి మూవీ గేమ్ చేంజర్ మూవీ. సో ఈ విధంగా అయితే సాయి మాధవ్ బుర్రా గారు నిన్న గేమ్ చేంజర్ రాజమండ్రి ఈవెంట్ లో చెప్పారు. అలాగే నిన్న జరిగిన ముంబై ఈవెంట్ లో రామ్ చరణ్ గారు శంకర్ గారు ఇంకా రాజమౌళి గారి మధ్య డిఫరెన్స్ ఏంటనే
విషయానికైతే ఆన్సర్ ఏం చెప్పారంటే శంకర్ గారు ఇంకా రాజమౌళి గారు ఇద్దరు కూడా టాస్క్ మాస్టర్స్. అలాగే ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా యాక్టర్ నుంచి మాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అని అయితే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అయితే చెప్పారు. అంటే ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు, ఇద్దరు కూడా చాలా మంచి డైరెక్టర్స్ అనే విధంగానే చెప్పారు. అలాగే ఇంతకు ముందు శంకర్ గారు ఏం చెప్పారంటే గేమ్ చేంజర్ మూవీలో ఎస్జే సూర్య ఇంకా శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది మీకు రివీల్ చేయలేదు ట్రైలర్ లో ఎక్కడ, అది మీరు డైరెక్ట్ గా థియేటర్ లోనే చూస్తారని చెప్పారు. బట్ మనకు వస్తున్న లీక్ ఏంటంటే ఆ డిఫరెంట్ క్యారెక్టర్ ఎవరిదో కాదు, మన నవీన్ చంద్ర గారిదనే చెప్పారు. బట్ నవీన్ చంద్ర గారు ఏమో మనకి ట్రైలర్ లో విలన్ గ్యాంగ్ లో ఉండే ఒక సైడ్ క్యారెక్టర్ లోనే మనకి ట్రైలర్ లో కనిపించింది. బట్ చూడాలి ఇంకేమైనా అందులో వేరియేషన్ ఉంటదేమని సినిమా రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజు కి 50వ సినిమా అనమాట. ఈ గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజు గారి 49వ సినిమాగా రావాల్సిందే. కాకపోతే దిల్ రాజు గారి 50వ సినిమాగా అంటే మైల్ స్టోన్ గా ఉండాలని ఈ సినిమాని కొంచెం వెనక పెట్టి దీనికి ముందే దిల్ రాజు గారు వేరే సినిమా చేశారనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.